పద్ధతిగా చేయాలి ఎవరు చేసినా. ఇప్పుడు నేను కూడా ఇందాక అనిల్ కుమార్ యాదవ్ గారు ఆ మాటలు మాట్లాడారు అన్నాను తప్పించి ఆ మాటలు నేను డిబేట్లో కోట్ చేయలేదండి. ఎందుకంటే రాజకీయం ఎప్పుడు మనం ఒక పద్ధతిగా చేయాలి. సో అది ఎప్పటికైనా సరే తెలుగుదేశం స్టాండ్ అదే అండి. కాకపోతే ఇవాళ జరుగుతున్నది ఏంటి అని అంటే చాలా నీచమైనటువంటి రాజకీయాలు చూస్తున్నాం వర్మ గారు. ఆడపిల్లలుగా మేము ఫేస్ చేస్తున్నాం దాన్ని, వాస్తవం చెప్తున్నాను. ఆడపిల్లలుగా మేము ఫేస్ చేస్తున్నాం దాన్ని. నిజంగా కూడా నేను ప్రసాద్ గారు చాలా విషయాల్లో డిఫర్ అవుతాం, ఈవెన్ ఇప్పుడు కూడా డిఫర్ అయ్యాం చాలా విషయాల్లో. కానీ ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఆయన కూడా నిలబడ్డారు, లేదు ఇది రాజకీయంగా తప్పు, మీరు ఇలా మాట్లాడకూడదు అని అన్నారు. ఎవరైనా సరే అదే మాటలు మాట్లాడతారు. రాజకీయంగా పద్ధతిగా రాజకీయం చేయాలనుకుంటే చేయాలి తప్పించి ఎవరు తప్పు చేసినా ఎవరు దాన్ని సమర్థించకూడదు అనేటువంటిది అయితే మేమైతే చాలా బలంగా నమ్ముతామండి. తెలుగుదేశం పార్టీ నుంచి వి క్లియర్లీ ఎవరు తప్పు చేసినా వాళ్ళని శిక్షించాలని చెప్పి మేము కోరుకుంటాం. ఇక్కడ ఇప్పుడు మీరు పొత్తు ధర్మం గురించి మాట్లాడుతున్నారండి. పొత్తు ధర్మం ఎక్కడ ఏం డివేట్ కాలేదండి. నిజంగా ఇందాక మన ప్రసాద్ గారే అన్నారు, కందుల దుర్గేష్ గారికి ఇదే అది ఇప్పుడు ఇవాళ అనౌన్స్ చేసుకున్నాను. యాక్చువల్గా ఆ రోజున వాళ్ళు అన్నది 24 అసెంబ్లీ స్థానాలు జనసేనకి. అందులో వాళ్ళు ఆ రోజున ఆ అనౌన్స్మెంట్లో భాగంగా 5 అనౌన్స్ చేశారు, ఇవాళ ఇంకోటి అనౌన్స్ చేశారు. సో దట్ ఈస్ ఎనీవేస్ దేర్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నంబరే కాబట్టి అది ఒకటి అనౌన్స్ అయ్యింది. సో నథింగ్ అందులో పెద్దగా మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏం లేదండి. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే పోలవరంలో అవినీతి, పోలవరం ఏటీఎం అని మోదీ గారు అన్నారని చెప్పి మన ప్రసాద్ గారు అన్నారు. అదే పోలవరంలో ఏ అవినీతి జరగలేదు అనేటువంటిది సాక్షాత్తు పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వమే చెప్పింది సార్. సో వీ హ్యావ్ టు టేక్ ఇన్ అది అప్పుడు మేమేం వాళ్ళతో పొత్తులో లేవు, ఇప్పుడు నిన్నగాక మొన్న పొత్తులోకి వచ్చాం మేము. సో డెఫినెట్గా వీ హ్యావ్ టు టేక్ ఇన్ టు కన్సిడరేషన్ ఆల్ ది స్టేట్మెంట్స్ పాస్ట్. ఎందుకంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఖచ్చితంగా ఈ పొత్తు అవసరం ఉంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఒక గవర్నమెంట్ని, స్ట్రాంగ్ గవర్నమెంట్ని ఫామ్ చేయాల్సినటువంటి ఒక అవసరం ఉంది అని అయితే బలంగా ప్రజల నుంచి వచ్చినటువంటి మాట, ప్రజల మాటే మా మాటగా మేము ముందరకు సాగుతున్నాం. జనసేన అయినా, తెలుగుదేశం అయినా, నాకు తెలిసి బీజేపీ అయినా ఫర్ దట్ మ్యాటర్ అప్ టు సర్టెన్ ఎక్స్టెంట్ వాళ్ళు కూడా ఎప్పటికైనా సరే ప్రజల దృష్టిలోనే ఆలోచిస్తారు అనేటువంటిది సుస్పష్టం వర్మ గారు. ఇక్కడ మనం ఇంకో విషయం ఏం ఆలోచించాలంటే ఇందాక ప్రసాద్ గారు ఇంకో మాట అన్నారు, ఏ ప్రాంతీయ పార్టీ అయినా సరే కేంద్రంలో అంటే ఒక జాతీయ పార్టీ తోటి అలైన్ అవ్వాలి అనేటువంటి ఆలోచనతో ఉంటుంది. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏంటంటే ఈవెన్ జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ అన్నీ చూసి ఖచ్చితంగా తెలుగుదేశం, జనసేన తోటి మనం వెళ్ళాలి అనేటువంటి ఒక స్ట్రాంగ్ నోషన్కి వాళ్ళు కూడా వచ్చారు అనేటువంటిదే క్లియర్లీ చెప్తోంది. అసలు ఏ విధమైనటువంటి సిచ్యువేషన్స్ రాష్ట్రంలో ఉన్నాయి, ఏ విధమైనటువంటి ఇబ్బందులు రాష్ట్ర ప్రజలు పడుతున్నారు, ఏ విధమైనటువంటి ఆకృత్యాలు రాష్ట్ర ప్రజల మీద జరుగుతున్నాయి అనేటువంటిది అయితే ఖచ్చితంగా అందరికీ. శేఖర్ జాయిన్ అయ్యారు ఇందాక, ఆయన వేరే టాపిక్ వెళ్ళి ఏదో చెప్తుంటే నెట్ కట్ అయింది. శేఖర్ మీరు ప్లీజ్ కంటిన్యూ చేయండి. ఒక్క నిమిషం. శేఖర్ రెడ్డి గారు జాయిన్ అయిన తర్వాత, శేఖర్ రెడ్డి గారు నేను ఇందాక ఇప్పుడు మీరు లైవ్ లో లేనప్పుడే చెప్పాను వర్మ గారికి, ఎప్పుడు కూడా నేనేం మీతోటి పర్సనల్ గా విభేదించనండి. ఇందాక కూడా నేను అనుకునేది మీరు ఇమోషనల్ అయ్యారు కాబట్టి ఒక మాట మాట్లాడారని అనుకుంటున్నాను. కాకపోతే డిబేట్ లో ఇద్దరు ఆడవాళ్ళం ఉన్నాం కాబట్టి కొంచెం పద్ధతిగా మాట్లాడాలని మాత్రమే చెప్పానండి. ఐ కంప్లీట్లీ అండర్స్టాండ్ యువర్ ఇమోషనాలిటీ. ఎట్ ద సేమ్ టైం మీరు ఏదైతే చెప్తున్నారో సార్, ఆడపిల్లలుగా అక్కడ రజనమ్మైనా, నేనైనా, నా పార్టీలో ఉన్నటువంటి నాయకురాళ్ళమైనా, ప్రాబబ్లీ జనసేనలో ఉన్నటువంటి వాళ్ళమైనా సార్ రోజు ఫేస్ చేస్తున్నామండి. దారుణాతి దారుణమైనటువంటి ట్రోల్స్కి గురవుతున్నామండి. మా బాధలు, మా కుటుంబాలు పడేటువంటి బాధలు, మా కుటుంబాలు పడేటువంటి మనోవేదన, మేం పడేటువంటి మనోవేదన మాకు తెలుసండి. దయచేసి ఎవరు చేసినా, నేను ఇప్పుడు అదే చెప్పాను, రాజకీయం పద్ధతిగా చేద్దాం. తెలుగుదేశం స్టాండ్ అయితే అదే, ఎవరు చేసినా రాజకీయం పద్ధతిగా చేద్దాం. ఖచ్చితంగా తప్పు ఎవరు చేసినా శిక్ష పడాల్సిందే. అలానే నేను ఇందాక ఒక మాట చెప్పానండి, వర్రా రవీందర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అనుక్షణం సార్, ఒక్కసారి కాదు శేఖర్ రెడ్డి గారు, ఒక బ్రదర్ లాగా మీకు చెప్తున్నా, అనుక్షణం తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకురాళ్ళ గురించి, ఆడపిల్లల గురించి ఇష్ట రీతిన మాట్లాడుతుంటే అవి చూసిన ప్రతిసారి కూడా మా కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయండి. నేను పడుతున్నాను ఆ బాధ. విపరీతమైనటువంటి ట్రోలింగ్స్కి గురవుతూ ఉంటాను. కేవలం ఒకటే కారణం, నా పార్టీని నేను సపోర్ట్ చేస్తున్నాను, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం మంచి చేయాలని చెప్పి పోరాటం చేస్తున్నాను. అంతకు మించి నా తప్పేం లేదండి. కానీ రోజు పొద్దున్న లేచింది మొదలు రాత్రి పడుకునేంత వరకు దారుణమైనటువంటి ట్రోలింగ్స్కి గురవుతున్నటువంటి ఆడవాళ్ళని సార్ మేము. దయచేసి మా బాధను కూడా మీరు అర్థం చేసుకోవాలి. మీరందరూ ప్యానెల్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా మా అన్నదమ్ముల్లాగా మేము అనుకుంటాం కాబట్టి మీరు ఒక తప్పుడు మాట మాట్లాడితే మేము దాన్ని భరించలేము సార్. దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్. శేఖర్ ఇంకా టాపిక్ వదిలేయండి ప్లీజ్. నో చిన్న పాయింట్ లో కన్క్లూడ్ చేసేసారు
జోష్న గారు సంతోషం, మొత్తానికి మీ పార్టీ నుంచి మొదటిసారిగా ఒక క్షమాపణ మీ ద్వారా అయినా దొరికింది. కాకపోతే మేము ఇక్కడ అంటున్నామండి, అసలు పార్టీలకు సంబంధం లేదు అమ్మాయికి. మీరు మాట్లాడుతున్నారు పార్టీలకు సపోర్ట్ చేస్తున్నామని చెప్పి. పార్టీలకు సంబంధం లేకుండా ఏదో ముఖ్యమంత్రి గారి గురించి, ప్రభుత్వం గురించి ఆవిడ ఏదో తీసుకున్న లబ్ధిదారులు, ఆవిడ తీసుకున్న ఆనందంలో చెప్పిందనేసి నీచాతి నీచంగా అందరి దగ్గర ఉందండి ఆ విషయం ఉంది, మా అందరి దగ్గర తెలుసు, మాకు అది జరిగింది, అందరూ ఖండిస్తున్నాము దాని మీద. ఇంకోటి వర్రారవి గురించి కూడా మాట్లాడగారండి. అడిగారు కాబట్టి చెబుతున్నాను, నో ప్రాబ్లం. ఇంకోటండి, పొత్తుల గురించి మాట్లాడుతున్నారండి. పొత్తులు మేము మొదటి నుంచి చెప్తున్నాం సార్, మా పొత్తు ప్రజలతోనే, మా పొత్తు కేవలం ప్రజలతోనే. నేనైతే ఒక విషయాన్ని స్పష్టంగా చెప్తాను సార్, ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే ఒక వ్యక్తిగా, వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఒక కార్యకర్తగా, అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ గళం వినిపించే ఒక ప్రతినిధిగా నేనైతే సార్ కాల్ రగరేసుకుని మిస్సమ్మె చేస్తాను సార్. ఎందుకంటే మా జెండా ఒకటే, మా అజెండా ఒకటే, మేము మోసే జెండా ఒకటే, మా నోటి నుంచి వచ్చే అజెండా ఒకటే. ఏదైతే వేరే పార్టీ వాళ్ళ జెండాలు, వేరే వాళ్ళ పార్టీల అజెండాలు మా నోటి నుంచి రానివ్వకుండా, మమ్మల్ని ఏనాడు తలదించుకోనియకుండా, గెలుపు గాని ఓటమి గాని మేము ఒకటితో మొదలయ్యాం. మేము కేవలం ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీతో మొదలయ్యాం. 151, 22 ఎంపీల స్థాయికి వచ్చాం. అయినా సరే ఎన్ని ఇబ్బందులు పడ్డా సరే, మధ్యలో మా ఎమ్మెల్యేలు వెళ్ళినా సరే, ఏం జరిగినా సరే, మా జెండా మా అజెండా రెండు ఒకటే చేసినందుకు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి నేను శాల్యూట్ చెప్తున్నా అండి. ఇంకొకటి, మా పొత్తు నిన్న సిద్ధం సభలో కూడా ముఖ్యమంత్రి గారు స్పష్టం చేశారు, మా పొత్తు ప్రజలతోనే. మేం చేసిన మంచి ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మాకుంది. మేము గడప గడపకి వెళ్తాం, ఇంటింటికి వెళ్తాం, ప్రతి అక్క చెల్లెమని కలుస్తాం, మేము ఏం చేశామనేది చెప్తాం. గత చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి చేసిన మోసాలు వివరిస్తాం, ఓటు సంపాదిస్తాం. మళ్ళీ కూడా 175కి 175. శేఖర్ ఒక్క క్వశ్చన్, ఎందుకు మోడీ గారిని జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించరు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళనే చేస్తారంటే? 10 ఎందుకు ప్రస్తావించలేదండి? అప్పుడు ఒక విషయం చెప్తాను, ఎందుకు ప్రస్తావించలేదు మేము, ఎందుకు ప్రస్తావించలేదు? 100 కన్నా తక్కువ ఓట్లు వచ్చిన పార్టీ కూడా వచ్చింది. ఎవరండి అది? ఎవరది? బీజేపీ నుంచి అయితే, బీజేపీ అధినాయకత్వం నుంచి అయితే ఈ రోజు వరకు మా పార్టీ మీద వాళ్ళు పొత్తు పెట్టుకున్న తర్వాత ఎలాంటి విమర్శ రాలేదు. రాకముందే ఎదుటి వాళ్ళు రాళ్ళేస్తే అప్పుడు ఆలోచిస్తాం, అంతేగాని ఎదుటి వాళ్ళు కామ్గా కూర్చున్నంత మాత్రం మేము రాళ్ళేయాల్సిన పని లేదు కదా మాకు. అంటే ట్రోల్ అవుతున్న అంశం ఏంటంటే, ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో వినండి, ఆంధ్రప్రదేశ్లో బాగా ట్రోల్ అవుతున్న అంశం ఏంటంటే, వాళ్ళు ముగ్గురు కలిశారు, మేము అధికారం చేపడతాం అని చెప్తున్నారు. మీరు ముగ్గురు కలిసి వస్తున్నారు కాబట్టి బీజేపీకి మేము వ్యతిరేకం, బీజేపీకి మా నుంచి ఎటువంటి సపోర్టు ఉండదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మనోభావాల కోసం నేను ముందుకు సాగుతాను అని జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగంగా చెప్పగలరా అన్నది ప్రశ్న. 16వ తారీఖు నుంచి